అయితే రాజీవ్ కనకల క్యారెక్టర్ గురించి మిమ్మల్ని అడగాలి సార్ ఒక క్వశ్చన్. అడగమంటారా? పాత సినిమాల్లో అంటే పాత అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు సినిమాలు అన్నిట్లో మిమ్మల్ని అంటే మీ క్యారెక్టర్ని చంపేస్తున్నారు. ఈ ఈ మధ్య కాలంలో అన్నిట్లో బతికిస్తున్నారు. బతికే ఉంచుతున్నారు నన్ను. నాకు కూడా అనిపించింది, అమ్మయ్య పర్లేదు, నవ్ దే ఆర్. దీని గురించి ఎప్పుడైనా సుమగారితో డిస్కషన్ అయిందా? ఏంటిది అన్ని క్యారెక్టర్లలో తనే చెప్పేది, చాలా ఇంకా ఆపే, నువ్వు వద్దు, కొత్తది ఎవరైనా వచ్చి చంపేస్తామంటే వద్దు, చెయ్యొద్దు, నువ్వు చెయ్యకపోయినా పర్లేదు, ఆపేయని. చేయకపోయినా పర్లేదు ఏంటి, ఎవరో ఒకళ్ళు చేస్తారు. నేను అన్లెస్ అంటిల్ నేను ఇఫ్ ఐఎమ్ నాట్ సీన్, వాళ్ళకి ఎప్పుడైనా ఆలోచన మారుతుంది, అప్పుడు మారినప్పుడు నాకు మంచి క్యారెక్టర్ ఇస్తారులే, దాంట్లో ఏముంది అని చెప్పేసి, నో డోంట్ డూ అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా బలంగా ఉండేది. ఆ మాట తర్వాత మీరు అడిగారా ఆ క్యారెక్టర్ వింటున్నప్పుడు, ఏదైనా స్క్రిప్ట్ వింటున్నప్పుడు, ఇంతకి బతుకున్నానా, లాస్ట్కి ఏం చేశారు? అదా బతుకుంచుతారా లేదానే? లేదు వాళ్ళే చెప్పేవాళ్ళు, పాపం సార్ ఇందులో మిమ్మల్ని ఏం చంపట్లేదు సార్ అని వచ్చి చెప్పేసేవాళ్ళు. నారప్ప సినిమా చూసినప్పుడు మాత్రం అనిపించింది నాకు, చంపేస్తారనా అంటే అనిపిస్తుంది. అలాగే ఈయన ఎక్కడో చోట లేపేస్తారా, ఎప్పుడు లేపేస్తారు, ఇప్పుడు లేపేస్తారు అలా అంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ గుర్తు చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారు అనగానే కొంతమందికి స్వయం కృషి గుర్తొస్తే, కొంతమందికి బిగ్ బాస్ సినిమా గుర్తొస్తుంది. బిగ్ చెప్పండి, నాకు ఈరోజు రాజీవ్ కనకల గారిని ఇంటర్వ్యూ చేయడం అనగానే నాకు సడన్గా నెగిటివ్ క్యారెక్టర్ ఆఫ్ స్వామి అంటే హరికృష్ణ గారు లాంటి యాక్టర్తో మీరు యాక్ట్ చేశారు. ఆఫ్టర్ మ్యాన్, స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తర్వాత వాళ్ళ ఫాదర్తో కూడా యాక్ట్ చేశారు. అసలు ఆ సినిమా చూస్తే ఇప్పటికీ, అంటే ఇప్పట్లో ఉన్న వాళ్ళు చూడకపోతే యూట్యూబ్కి వెళ్ళి ఆ సినిమాని ఒక్కసారి చూడండి. రాజీవ్ గారిలో ఉన్న ఏమంటారు నవరసాలని అందులో చూడబోతారు మీరు. ఇట్స్ లైక్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ అమేజింగ్ నెగిటివ్ క్యారెక్టర్, స్టార్టింగ్ త్రూ ఫ్రమ్ లవర్ బాయ్ నుంచి ఎండింగ్ కమింగ్ టు ఇట్స్ లైక్, అంటే దానికి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది. అండ్ ఐఎమ్ వెరీ క్వైట్ లక్కీ నాకు ఆ క్యారెక్టర్ రావడం. యాక్చువల్గా వాళ్ళు బిఫోర్ వాళ్ళు అనుకున్నప్పుడు ఏదో ఇంకో పెద్ద కాస్ట్ ఏదో అనుకున్నారు, ఇంకా అనుకున్నారు, బట్ కుదరలేదు. నాకు మొత్తానికి ఇట్ ల్యాండెడ్ ఇన్ టు మై దిస్ థింగ్. అది చేసిన తర్వాత చాలామంది ఫస్ట్లో ఏమన్నారంటే, అందులో వర్క్ చేసిన వాళ్ళే, ఎక్కడో అనుకున్నాం, ఎవరినో అనుకున్నాం, వీళ్ళ దగ్గరికి వచ్చి పడ్డాం ఇతని దగ్గర, ఏంది సర్లే ఏదో ఒకటి కానిద్దాం చెయ్యి అని చెప్పేసి కొంతమంది అన్నారు. అన్నప్పుడు బాధ అనిపించింది, ఏంది ఇలా ఇలా అంటున్నారు, సర్లే అనుకున్నా, చూపిద్దాం మనం. అలాంటిది కూడా అనుకోలేదు. నా పర్ఫార్మెన్స్ నేను చేసుకుంటూ వెళ్ళాను, అయిపోయింది. ఫస్ట్ కాపీ అంతా అయిపోయిన తర్వాత, డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఆ వ్యక్తే వచ్చి, అమ్మ రాజీవ్ సారీ, నేను ఇలా అన్నాను, ఫలానా అనుకున్నాం ఆర్టిస్ట్ని, ఇక్కడికి వచ్చి పడ్డామన్నా, నువ్వు తినేసేవయ్యా, చాలా బాగా చేసేవయ్యా, నువ్వు కాకుండా ఉంటే ఈ క్యారెక్టర్ ఇంకెవరూ చేయలేరు, అంత బాగా చేసావు అన్నారు.